మీద ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉంది, సిరీసా సమోసా తింటావా అని. అవును. అలాంటి డైలాగ్స్ ఇందులో ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? పర్టికులర్ గా ఒక డైలాగ్ కాదండి, సీన్స్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, మీరు అవి తలుచుకొని నవ్వేలా ఉంటాయి. అండ్ పర్టికులర్లీ నాది రోహన్ ట్రాక్ కానీ, లేకపోతే తన ఒక స్ట్రగుల్ ట్రాక్ ఉంటుంది హీరోయిన్, అది కానీ మీరు చూసినప్పుడు మీకు అవి గుర్తుండిపోతాయి. ఎలా అయితే సమోసా తింటావా శిరీష గుర్తుండిపోయిందో, ఆ సీన్స్ తర్వాత ఆ స్ట్రగుల్ గుర్తుండిపోద్ది, నవ్వొస్తూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు శ్రీకాకుళం స్లాంగ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది సార్ ప్రతి ఒక్క వేరియేషన్ చూసుకుంటే. అంటే దాని గురించి ఏమైనా స్పెషల్గా ప్రిపేర్ అయ్యారా సార్? అంటే ఏం చెప్తారు? అంటే ఇది శ్రీకాకుళం ఉత్తరాంధ్రకి సంబంధించి ఇది నా థర్డ్ ఫిల్మ్ అండి. పలాస 1978 అప్పుడు నేను ప్రాక్టీస్ చేశాను. ఎక్కడో చిన్న వెలితి ఉండింది. ఆ భాష ఎంత మధురంగా ఉంటుంది అంటే ఒక పాట పాడినట్టుగా ఉంటుంది. నాదేమో తెలంగాణ, కొంచెం బాగా కష్టపడాల్సి వచ్చింది పలాస అప్పుడు, కొంతవరకు పట్టు వచ్చింది. తర్వాత ఇంకొక సినిమా రిలీజ్ అవ్వలేదు, దాంట్లో కూడా ట్రై చేశాను. అండ్ ఇక్కడ రాహుల్ నాకు, నేను ఆ పలాసలో ఉన్న వెలితి ఇప్పుడు తీర్చేసుకుందాం అనుకున్నాను, బాగా నేర్చుకుందాం అనుకున్నాను. తను మిగతా క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇది ఎందుకు తక్కువ డైలెక్ట్లో మాట్లాడుతున్న దానికి తనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దానివల్ల మాట్లాడాను, కానీ మిగతా క్యారెక్టర్లు మాట్లాడినంత ఫ్లూయెంట్గా మాట్లాడలేదు.